కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ టీడీపీ పగ్గాలు కీర్తిశేషులు వీరారెడ్డి కుటుంబానికి కాకుండా మరొకరి చేతికి వస్తాయనుకోవడం మూర్ఖత్వం అన్నారు. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై గత 2 రోజులుగా కొన్ని మీడియాలలో మరియు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల విషయంలో టీడీపీ క్యాడర్ అధైర్యపడవద్దని సూచించారు. నియోజకవర్గం టీడీపీ పార్టీ అంతమైనంత వరకు, ఈ కుటుంబం అంతమైనంత వరకు టీడీపీకి ఇన్ఛార్జిగా బద్వేల్ నియోజకవర్గంలో కీర్తిశేషులు బిజువేముల వీరారెడ్డి వారసులైనటువంటి విజయమ్మ గారు కానీ, నితీష్ రెడ్డి కానీ వాళ్ళే మాకు వద్దు ఈ రాజకీయాలు, టీడీపీ పార్టీలో వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా నియమించండి అనేంత వరకు ఈ పదవిని ఎవరైనా ఆశించడం అనేది అది చాలా హాస్యాస్పదమైన వార్త. ఇప్పటికైనా తెలియపరచుకొని పార్టీ ఆవిర్భావంలో ఉన్న కుటుంబాన్ని మనము ఎలా ఉన్నామో ఇప్పటి వరకు కూడా అలా ఉండాలా. కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ప్రతి వ్యక్తి ఏదో ఒక పార్టీలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక పార్టీలో కడప దొక్కి వచ్చిన ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఉన్న కాలంలో కూడా హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని నెలల పాటు ఇక్కడ సంసారాలు చేసి పార్టీకి ధైర్యం నింపి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను ఆలోచించుకొని వాళ్ళ కష్ట సహాయాలలో సహాయం చేసి ఇప్పటికి కూడా 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కూడా కీర్తిశేషులు బిజువేముల వీరారెడ్డి గారి కుమార్తె శ్రీమతి విజయమ్మ గారు సూచించిన వ్యక్తులు ఇవ్వడం జరిగింది. కానీ పార్టీ ఎలాంటి ఎంక్వైరీ చేయకోకుండా 4 దఫాలుగా ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఈ కడప జిల్లాలో ఉన్నారంటే అది విజయమ్మ సూచించిన వ్యక్తులకే టికెట్ ఇచ్చడం తప్పడం జరిగింది. కానీ పార్టీ ఎక్కడే కానీ మేము నిర్ణయిస్తాము టికెట్ నువ్వు పని చేయమని ఎక్కడే కానీ విజయమ్మ గారికి చెప్పలేదు. పార్టీలో విజయమ్మ గారికి ఉన్న సముచిత స్థానం అక్కడ ఉంది. ఈ లాబింగ్ చేసే వ్యక్తుల ద్వారా ఈరోజు సూర్యనారాయణ అన్న కానీ ఇంకొకరు కానీ ఇది జరగడం జరిగింది తప్పక పార్టీలో విజయమ్మ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ సముచిత స్థానం ఉంది. ఈ నియోజకవర్గానికి విజయమ్మ కుటుంబమే పని